సార్ జగన్ పల్నాడు పర్యటనలో 7 కేసులు నమోదయ్యాట. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? వీడికి కాకపోతే 70. లోకేష్ గారు చెప్పారు కదా, ఎన్ని ఉన్నాయా నీకంటే 4 ఉన్నాయి, అలాగే నాకు 20 ఉన్నాయి అన్న తెగింపు వైఎస్ఆర్సీపీకి కూడా వస్తుంది. ఇప్పుడు ఏం కేసు పెట్టారు? ఫ్లెక్కడ్ చూపించిన కుర్రాడు మీద కేసు పెట్టారు. ఇటు తిప్పి అతను తెలుగుదేశం సభ్యత్వం ఉన్న కుర్రాడు రవితేజ అన్నాడు. అలాగే అంబటరాంబాబు బ్యారికేడ్ ఎత్తుడని కేసు పెట్టారు. ఏం లాభం? ఇప్పుడు ఎంతమంది మీద కేసులు పెడతారు? ఒక మాబు ప్రజా వెల్లువ ఉప్పొంగి వస్తుంటే మీరు ఏదో 7గురిని 10 మందిని కట్టి భయంపిద్దాం, దాంతో వాళ్ళు భయం పడతారంటే అది తెగింపుకు లీడ్ అవుతుంది. తెగింపు సిచ్యువేషన్ దయించి ఏదైనా సడన్గా రోజు తెక్కలేచి జైలు బరో కార్యక్రమానికి పిలుపులు ఇచ్చారు అనుకోండి, ఎట్నుంచి ఎట్ లీడ్ అవుతుంది? అంచేత కొన్ని ఆచితూచి మనం చేసే పనులు వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ కొంచెం చూసుకుని చేస్తే బెటర్. నిజంగానే ఒక అసంగీత చర్యలు ఏమైనా జరిగినా లేదా అనవసరమైన చర్యలు జరిగినా గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్కి సర్వ హక్కులు ఉన్నాయి. అలాంటి సర్కమాస్టెన్సెస్లో వాళ్ళ మీద కేసులు పెట్టమనండి, ఎవరు కాదను. కానీ ఇది పొలిటికల్ వెంజెంటాతో ఇంటెన్షనల్గా ఏదైనా కేసులు పెట్టి దాంతో ఏదైనా అవుట్కమ్ డెరైవ్ అవుదాం అనే దగ్గర అంతమంది దగ్గర ఓన్లీ 7గురే కనబడ్డారు మీకు. ఆ 7గురిలో ఒకడు మీ వాడి అని కొట్టొచ్చినట్టు కనబడుతూ ఎన్నెన్ని అబద్ధాలతో సస్టైన్ అవుతారో చూడండి. అంబటరాంబాబు గారు పబ్లిక్ డొమైన్లోనే బ్యారికేడ్లు పక్క తీసి వాళ్ళని పంపించడానికి తొలగించాడు. కేసు పెట్టండి. ఆయన ఎంతకన్నా ముందు ఇంటర్వ్యూలోనే చెప్పాడు కదా, నేను బట్టలు సర్దుకుని రెడీగానే ఉంటాను, ఎప్పుడైనా పిలిస్తే ఎత్తుకెళ్ళిపోతాను. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళందరితోనూ ఏదో విధంగా ఉక్కిరిబిక్కిరి చేసి జగన్మోహన్ రెడ్డిని ఒంటరివాడిని చేద్దాం అనుకుంటే మీరు మర్చిపోయినట్టుకున్నారు. ఆయన ప్రస్థానమే ఒంటరిగా స్టార్ట్ అయింది. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావానికి ముందు ఆయన ప్రస్థానం ఒంటరిగానే స్టార్ట్ అయింది. ఇదే సోనియా గాంధీ గారిని ఎదిరించారు. ఇదే సిబిఐ ఈడీ కేసుల్లో 16 నెలల జైలు ఉండే ఆయన ఎవ్వరికీ భయం పడలేదు. 20 కేసులు ఉండడం కాదు, 16 నెలల జైల్లో ఉండి ఆ కేసుల నుంచి ఈరోజు నాకు సంబంధం లేదని మొగాళ్ళ డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే కూడా దిక్కు దివానం లేదు. దాని మీద సిబిఐ కానీ ఈడీ కానీ ఈయనకి సంబంధం ఉన్న కనీసం ప్రూవ్ చేయలేకపోతుంది. కేవలం ఈ తపేలశాలలో కాలక్షేపం కార్యక్రమానికి మాత్రమే, మనోరంజక కార్యక్రమానికి మాత్రమే ఉపయోగపడుతున్న దీనిగా చూడాలి తప్ప వాస్తవానికి అతన్ని తన సామర్థ్యాన్ని మీరు నిలువరిద్దామని ఎంత ప్రయత్నిస్తే కూడా అతడు వామనావతారలాగా అంతకు అంతే, వటుడింతే ఇంతే అన్నట్టు అంతకన్నా ఒక జగన్ పర్సనాలిటీ కింద రాబోయే ఎలక్షన్లో చూపిస్తుంది అతని పర్సనాలిటీ. అదే ఆ పర్యటనలో 2 చనిపోయారు సార్. దాని మీద కూడా కేసు నమోదు చేయాల్సి వస్తుందని నేను అదే చెప్తున్నాను సార్. ఒకతను సఫికేషన్కో లేదా దేనికో అక్కడ ర్యాలీ వెళ్ళిపోయిన తర్వాత అతను ఆయన అంతటైనా ఆరోగ్య రీత్యా చనిపోయిన దానికిను వేరే దగ్గర ఎస్పీ గారే చెప్పారు కదా, వేరే కాన్వాయ్కి సంబంధం లేని యాక్సిడెంట్ అతను రెగ్యులర్ యాక్సిడెంట్ కేసే బుక్ చేస్తారు. అంతకని ఇంకేం చేస్తారు? అవన్నీ కూడా ఈయన మీద ఎత్తికేస్తానంటే ఎట్లా అవుద్ది? నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఆ కాన్వాయ్లో తొక్కేసినట్లు జరిగి చచ్చిపోయి అంటే అప్పుడు ఏదైనా కొంచెం ఆయన బాధ్యత చెప్పొచ్చు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ దానికి చేయవలసిన పని రోప్ పార్టీలు పెట్టాలి. ఎక్కడ రోప్ పార్టీలు ఉన్నాయి చెప్పండి ఒకసారి. అవేవీ లేకుండా మీరు ఓన్లీ కేవలం పికెట్లు చెక్ పోస్టులు పెట్టి ప్రజలను నిలుద్దాం అన్న దగ్గర అసలు నిజంగా తరలి వచ్చి అతని మీద తండోపతండాలుగా పడిపోతుంది. గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించి బాధ్యతగా ఆయన్ని బయటకు తీసుకొచ్చి పంపించవలసిన బాధ్యత దగ్గర ఎక్కడ? పోలీసు కూడా మేము ఇలా జరుగుద్దని ఊహించే మీకు ఆంక్షలు విధించాం, అది కూడా అతిక్రమించి మీరు చేశారు. ఈరోజు మీరు 30,000 మంది భోజనాలు పెడతామని చెప్పారు, పెట్టొద్దని చెప్తే మాట విన్నారు కదా. ఆయన అంతటా ఆయన వెనకాతల వెహికల్ వేసుకొని వస్తుంటే అది నిలువరించవలసిన బాధ్యత పోలీసులది. నిలువరించలేకపోతే అది నిస్సహాయ స్థితి అవుతుంది కదా. ఒకరిని ఇద్దరిని 10 మందిని అయితే నిలువరిస్తారు. ఎంతమంది తండోపతండాలుగా వస్తుంటే ఎక్కడ నిలువరిస్తారండి? ప్రతిదాన్ని ఆపాదించి అన్వయించి వాళ్ళకు అనుగుణంగా మలిచి మాట్లాడడానికి కుదరవు కొన్ని. ఎందుకంటే ప్రొవొకేషన్స్ అనేవి అన్ని దగ్గర నుంచి జరుగుతూనే ఉన్నాయి. తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా వక్ర బుద్ధితో వక్ర భాషతో మాట్లాడిన పదాలతో పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు, ఆ వీడియోలు పంపిస్తాను వెనకాల డిస్ప్లే చేయండి మీరు. సో ఇలాంటివన్నీ ఆద్యంతం గమనిస్తూ కూడా భాష సరళీకృత విధానంలో అవతల లేనప్పుడు ఓ సినిమా డైలాగ్ రఫా అని రాసిన దానికి ప్లకార్డ్ చూపిస్తే దాని మీద కేసు పెట్టారు కాదంటలే. మరి రపా డైలాగులు పేకలను కోసేస్తాం నరికేస్తాం సినిమా డైలాగులు రాసినండి ఆ రచయితని ఎందుకు లోపల పెట్టలే? మీ దగ్గర తిరుపతిలో అతనైతే డైరెక్ట్గా తెలుగుదేశం కార్యకర్తలు అవతల పేకలు నరకడానికైనా మన అధికారంలోకి రావడానికి ప్రాణార్పణలు అవతల ప్రాణాలు తీసేయడానికైనా వెనకాడద్దని మదనపల్లిలోనూ ఇక్కడ మాట్లాడానువి, తిరుపతిలో మాట్లాడానువి. పబ్లిక్ సభల్లో ఓ గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడిన మాటలు ఎమ్మెల్యేలని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేని ఆయన ఏ పరుష భాషలతో మాట్లాడాడు, ఎలా మాట్లాడాడో ఒకసారి చూడండి ఆ వీడియోలు వెనకాల ప్లే చేసి. ఇవన్నీ మర్చిపోయి మేమే సత్సంగులమే, మేమే అచ్చాని పచ్చపోసలు, అవతల చేసినవన్నీ తప్పులు, మేము చేసినవన్నీ ఒప్పులు అంటే